బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు ఉన్నతాధికారులు నియమితులయ్యారు. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన హైపవర్డ్ కమిటీ ఇద్దరు కమిషనర్లను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్, పంజాబ్కు చెందిన ఎస్ఎస్ సంధులను కమిషనర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు ఉన్నతాధికారులు నియమితులయ్యారు. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన హైపవర్డ్ కమిటీ ఇద్దరు కమిషనర్లను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్, పంజాబ్కు చెందిన ఎస్ఎస్ సంధులను కమిషనర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ నియమించింది. మరి సుఖ్బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్ ఇద్దరు కమిషనర్లు కూడా కొత్తగా ఎంపికయ్యారు. మరి చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితమే అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి అలాగే అప్పటికే ఆల్రెడీ ఇంకొక కమిషనర్ పోస్ట్ కూడా వేకెంట్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏర్పాట్లు కూడా చాలా హడావుడి ఎక్కువ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్స్ లేకపోవడం అనేది కొంత ఎలక్షన్ కమిషన్ కి చాలా క్లిష్ట పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ కేంద్రం నియమించింది. సుఖ్బీర్ సంధు అలాగే జ్ఞానేష్ కుమార్ ఇద్దరు కూడా కొత్త ఎలక్షన్ కమిషనర్ గా నియమితులయ్యారు. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్. To know the other candidates of the selection committee, I thought it prudent to at least quench your thirst. इतने आप लोग दबाव डाल रहे हैं कि मुझे लगा कि आप लोगों को ये प्यास भी मैं बुझा दूं। तो 6 नाम सिलेक्शन कमेटी पेश किया था. मान लीजिए कि उत्पल कुमार सिंह, प्रदीप कुमार त्रिपाठी, ज्ञानेश कुमार, इंद्रभर पांडे, सुखबीर सिंह संधु, सुधीर कुमार, गंगाधर राहत. इसमें गणेश कुमार और सुखबीर सिंह संधु चाहिए. फिर से रिपीट, वही तो गणेश कुमार. टू नो दी